లేబర్ కోడ్ల అమలు గెజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో కార్మిక కర్షక ప్రజా నిరసన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ గెజెట్ నోటిఫికేషన్ ప్రతులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ 29 కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేస్తూ కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వామపక్ష ఎంపీలను పార్లమెంటు నుంచి బయటకు పంపి అప్రజాస్వామికంగా లేబర్ కోడ్లను ఆమోదించుకుందని సిఐటియు అఖిల భారత కార్యదర్శి ఏఆర్ సింధు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. పెద్దోళ్లకు అనుకూలంగా చట్టాలు మారుస్తూ దేశ ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా కట్టబెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా కార్మిక కర్షక విధానాలు విడనాడకపోతే విశాల ఉద్యమాలు నిర్మిస్తామని కూడా ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని వారు హెచ్చరించారు. రద్దు చేయాలి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే భాగస్వామి నరేంద్ర మోడీ విధానాల్ని ప్రతిఘటిస్తూ 3 నల్ల చట్టాలని, వ్యవసాయ చట్టాలని రద్దు చేయించుకునేటువంటి మహత్తరమైనటువంటి పోరాటం జరిగింది భారతదేశంలో. కానీ చట్టాలు రద్దు చేసేటప్పుడు ఈ చట్టాలు రద్దు చేస్తున్నాం, రైతులు పెట్టినటువంటి డిమాండ్లని మేము ఆమోదిస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలో రైతులని మోసం చేసినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. రైతులనే కాదు, ఈ దేశాన్ని దివాళించేటువంటి పద్ధతుల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్ని దోషం చేసే పద్ధతుల్లో, మన ఆస్తుల్ని తాకట్టు పెట్టే పద్ధతుల్లో, అమెరికా సామ్రాజ్యవాదానికి జూనియర్ భాగస్వామిగా వ్యవహరిస్తూ ఈరోజు స్వదేశీ అని చెప్తూ విదేశీలకి ఊడిగం చేసే పద్ధతిలో నరేంద్ర మోడీ విధానాలు ఉన్నాయి. అంతటితో కాకుండా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం ప్రతినిధిని అమలు చేయకుండా ఆపుతుంది. కానీ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాన్ని తమ ప్రయోజనాలు భావించిన బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లకి అమలు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్ 21 నుంచి లేబర్ కోడ్లు అమలవుతున్నాయని చెప్పి ప్రకటించడం, ఇది కార్మిక వర్గాన్ని మోసం చేయడం. 5 साल पहले पूरे देश में जब कोविड में लोग बंद था तो पार्लियामेंट के अंदर हमारे वामपंथी एमपीओ को पार्लियामेंट से निकाल के ये लेबर कोड पास किया था और उसके साथ में जो किसानों का ये 3 काले कानून भी पास किया था 5 साल पहले. तो यही 26 नवंबर में सारे ट्रेड यूनियनों ने मिलकर हड़ताल का घोषणा किया था और उसी दिन जो सारे रैत संघ किसान संगठन मिलके पार्लियामेंट के चलो का बोल दिया था 2 दिन का 26-27 का. उसी के बाद वो सारा किसान और मजदूर मिलके पूरा 1 साल से ज्यादा वो आंदोलन चलाया और वो किसानों का जो 3 काले कानून वापस करवाया. और ये 5 साल में ये मोदी सरकार ये लेबर कोड जारी करने का हिम्मत नहीं किया. अभी ये बिहार का चुनाव के बाद में तो पूरा वोटर्स लिस्ट में भी हेराफेरी किया और जनता को सांप्रदायिकता पे बांट के चुनाव जो जीत लिया. तो एकदम बिना किसी से बात किए हुए ये 4 लेबर कोड भी उसने जारी किया है और पूरे देश के मजदूर और किसान मिलके ऐलान किया है कि हम तुम्हें जैसे तुम्हें काला कानून किसानों का वापस करना पड़ा ऐसे ही ये सारे लेबर कोड भी हम वापस करवाएंगे.